హలో ఆల్, గుడ్ మార్నింగ్. నేను మొన్న మేకోవర్ వీడియో షార్ట్ పెట్టాను కదా, ఇది వచ్చేసి లాంగ్ వీడియో అనమాట. నేను దీంట్లో అంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాను, ఏమేమి కొన్నాము, ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది. మేమైతే ఫస్ట్ ఇంట్లో వాల్ మెజర్ చేసుకొని మన వాల్ ఎంత ఉందనేది మెజర్ చేసుకొని బయటికి వెళ్ళి మెష్ తీసుకోవడానికి హార్డ్వేర్ షాప్కి వెళ్ళాము. ఇలాంటి మెష్ హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. ఇది ప్లాస్టిక్ మెష్. సో అక్కడ బండల్స్ చుట్టి ఉంటాయి, చిన్న సైజు పెద్ద సైజు ఉంటాయి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చెప్తే వాళ్ళు కట్ చేసి ఇస్తారనమాట. వాల్ వచ్చేసి స్క్వేర్ వాల్ కాదు కాబట్టి కొంచెం ఇట్లా ట్రయాంగులర్ షేప్లో ఉంది. సో అన్ని కార్నర్స్ మెజర్ చేసుకొని ఎంతెంత కావాలో మనం ఆ షేప్లో ఆ మెష్ అనేది మనం కట్ చేసుకోవాలన్నమాట. మనము ఈ మెష్ అనేది వాల్కి స్క్రూ చేసుకోవాలి కాబట్టి డ్రిల్ వేసుకోవాలి. మనకి ఎక్కడెక్కడ కావాలి అనేది పైన ఇట్లా ట్రయాంగిల్ ఉంది కాబట్టి మేము ఒక 4 డ్రిల్స్ వేసామన్నమాట. సో సైడ్కి ఒక 3, కింద ఒక 4 అట్లా వేసి మొత్తము డ్రిల్ స్క్రూ ఫిట్టింగ్ చేసేసాము. ఇవి మెష్ హోల్స్ ఉన్నాయి కాబట్టి స్క్రూస్ లోపలికే వెళ్ళిపోతాయి. సో అప్పుడు చిన్న ఫైబర్ షీట్ ఒకటి తీసుకొని ఆ హోల్ పైన షీట్ పెట్టేసి దానిపైన స్క్రూ చేసుకోవాలి. సో అప్పుడైతే నీట్గా వస్తుంది అనమాట. నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇది ఫైబర్ షీట్ అనమాట. ఈ ఫైబర్ షీట్ పెట్టేసుకొని దానిపైనుంచి స్క్రూ ఫిట్టింగ్ చేసేసుకున్నాం. అప్పుడైతే నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మెష్ పైన మనము గ్రీన్ మ్యాట్స్ కట్టుకోవాలి. సో ఆ మ్యాట్స్ కట్టుకోవడానికి ఇట్లా బైండింగ్ వైర్ టైప్లో ఈ బెండల్ ఇట్లా దొరుకుతుంది అనమాట. సో అది కూడా మేము గ్రీన్ కలర్లో తీసుకున్నాము, సో దట్ అది మ్యాచ్ అయిపోతుంది ఆ మ్యాట్స్లో అని. సో ఇట్లా గ్రీన్ మ్యాట్స్ మాకైతే అరౌండ్ 12 మ్యాట్స్ ఏమో పట్టినాయి అనమాట ఈ చిన్న వాల్కి. ఈ గ్రీన్ వాల్స్ ఈ మధ్య చాలా రెస్టారెంట్స్లో చూస్తున్నాము, చాలా న్యాచురల్ లుక్ ఇస్తున్నాయి కదా. సో వై కాంట్ వి మేక్ ఇట్ అని అనుకున్నాం అనమాట. సో మొత్తం అయిపోయాక వాల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. డైనింగ్ హాల్ కదా, సో గ్రీన్ లుక్తో చాలా బాగా అనిపించింది. డైనింగ్ టేబుల్ వాల్ కదా. ఈ గ్రీన్ మ్యాట్స్లోనే కొంచెం కలర్ షేడింగ్స్వి కూడా ఉన్నాయన్నమాట. కొంచెం రెడ్ లీవ్స్ మిక్స్ అయ్యి అలాంటి మ్యాట్స్ కూడా మేము తీసుకున్నాం అనమాట. సో ఇవి 12 ఉండే. సో ఈ 12 తీసేసుకొని వేరే కొంచెం రెడ్ కలర్ మిక్స్లో తీసుకున్నాము. ఆ వాల్ కూడా మేము ఇంకొక వాల్ కూడా అలాగే చేసామన్నమాట. సో అవి కొంచెం మిక్స్ కలర్ మ్యాట్స్. సో అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. వీడియో తీస్తుంటే చిన్నతల్లి చూడండి వీడియో ముందుకు వచ్చి ఏమేమో చెప్తుంది. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ అనమాట. చాలా బాగా వచ్చింది కదా. డైనింగ్ టేబుల్ ముందుకు జరిపి మొత్తం తీయాల్సింది, నేను ఇంకా టేబుల్ ఉంది కదా అని అక్కడి నుంచే తీశాను. ఇప్పుడు ఇంకో వాల్ చేసింది అది చూపిస్తాను. సేమ్ ఇక్కడే స్టెప్స్ ఎక్కి వెళ్ళంగానే సేమ్ ఇట్లానే ఒక ట్రయాంగులర్ వాల్ ఉంటుంది. ఈ ట్రయాంగిల్ షేప్లోనే మేము చేద్దాం అనుకున్నాం, మొత్తం వాల్ కాకుండా. సో ఈ షేప్లో మాత్రమే మెష్ కట్ చేసి సేమ్ స్క్రూ ఫిట్టింగ్ చేసేసి మళ్ళీ సేమ్ మ్యాట్స్ అక్కడ ఫిట్ చేసామన్నమాట. ఇక్కడ మ్యాట్స్ మాత్రం మొత్తం గ్రీన్ కలర్ కాకుండా కొంచెం రెడ్ షేడ్లో, నేను ఇంతకుముందు చెప్పాను కదా, కొంచెం రెడ్ లీవ్స్ వచ్చాయి. బట్ అది కూడా చాలా మంచి లుక్ వచ్చింది. మేము ఇది ఎట్లా వస్తుందో అని అనుకున్నాం, కానీ ఇంకా గ్రీన్ వాల్ కన్నా ఈ మిక్స్డ్ లీవ్స్ కలిసిన వాల్ మాత్రం లుక్ అసలు అదిరిపోయింది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఫైనల్ లుక్ ఇక్కడ పెడతాను చూడండి. ఇది మొత్తం చేయడానికి మాకైతే ఒక 2 డేస్ అయితే పట్టింది. అంటే కొంచెం కంటిన్యూస్గా కాకుండా అప్పుడప్పుడు చేసాము. సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. ఎంత బాగా వచ్చింది కదా. దానికన్నా ఇది ఇంకా లుక్ అనిపిస్తుంది. స్టెప్స్ ఎక్కి వెళ్ళేటప్పుడు ఉంటుంది అనమాట. ఇది ట్రయాంగులర్ షేప్లో చాలా బాగా సెట్ అయిందనమాట. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.